ప్రతిసారి ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ఆనవాయితీని కేంద్రం సాగిస్తోందని ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. ఎన్నికల ముందు నజరాలు ప్రకటించి తర్వాత సామాన్యులపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని సాకుగా చూపెడుతూ ధరలను పెంచుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని, లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురవుతారని దానం నాగేందర్ హెచ్చరించారు. తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలు మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో జరగనున్నాయని జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ముకుళ్ల రాజిరెడ్డి అన్నారు. జూన్లో నిర్వహించనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమను మరోసారి గెలిపించాలని కోరారు. జలమండలి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పీఆర్సీలు, డీఏ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందని ముకుళ్ల రాజిరెడ్డి అన్నారు. హైదరాబాద్ సిటీ దిల్సుఖ్ నగర్ లో ఫ్రీ బిర్యానీ కోసం ప్రజలు ఎగబడ్డారు. సినీ హీరో ధర్మ మహేష్ పుట్టినరోజు సందర్భంగా జిస్మిత్ జైల్ నుంచి మండి నిర్వాహకులు బిర్యానీ ఫ్రీ ఆఫర్ ప్రకటించారు. కొన్ని రోజులుగా ఫ్రీ ఆఫర్ గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. దీంతో బిర్యానీ ప్రియులు భారీగా తరలివచ్చారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు మండి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మరోవైపు బిర్యానీ అందరికీ సరఫరా చేయకపోవడంతో మండి నిర్వాహకులపై విరుచుకుపడ్డారు. మేడ్చల్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన మయాంక్ కుందు గతంలో 2 ల్యాప్టాప్లు దొంగిలించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నేడు మరొక ల్యాప్టాప్ కనబడకపోవడంతో అతని దొంగ అని తోటి విద్యార్థులు ముద్ర వేస్తున్నారు. చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోడుపల్ వార్డు పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్, ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జలమండలి పైప్ లైన్ కు నేరుగా విద్యుత్ మోటార్లు అనుసంధానం చేసిన 12 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా పైప్ లైన్లకు మోటార్లు బిగించి నీటిని ఉపయోగించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హెచ్చరించారు. మీర్పేట్ పిఎస్ పరిధిలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. అప్రోజ్ అనే బియ్యం వ్యాపారి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడంటూ అతని నుంచి నకిలీ ఎస్ఓటీ పోలీసులు 6 లక్షలు డిమాండ్ చేశారు. దీనికి వ్యాపారి 80,000 చెల్లించాడు. మిగిలిన నగదు సైతం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగతా డీటెయిల్స్ చూస్తే శరత్ చంద్ర అకాడమీలో ఉత్తమ విద్యా బోధన ఉంటుందని సంస్థ ఎండీ శరత్ చంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ లాసెట్ ఫలితాలలో శరత్ చంద్ర అకాడమీ ఉత్తమ ఫలితాలు సాధించిందన్నారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ యాజమాన్యం అభినందించింది. తెలుగు విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్తో పాటు క్లాట్, ఐపీ మ్యాట్, సియూఈటీ లాంటి వివిధ పరీక్షలకు శరత్ చంద్ర జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నామన్నారు. తమ విద్యార్థులు ఎయిమ్స్ వంటి కాలేజీల్లో చదువుతున్నట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. నిన్న రిలీజ్ అయిన ఏపీ లాసెట్ రిజల్ట్స్లో తరుణి నాగసాయి మన స్టూడెంట్కి స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో 5 years ఇంటిగ్రేటెడ్ BA LLB ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుంది. NLUస్లో కానీ అలాగే AU, ANU ఇటువంటి యూనివర్సిటీస్లో ఈ 5 years ప్రోగ్రామ్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ చాలా బాగుంటున్నాయి. వాళ్ళు జడ్జ్ ఎగ్జామ్ రాయగలుగుతున్నారు. సివిల్స్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. అయితే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో IIT JEE, నీట్ కోచింగ్తో పాటు క్లాట్, అలాగే ఐలెట్, లాసెట్ కోచింగ్ ఉండడం జరుగుతుంది. అయితే ఏ రకంగా అయితే శరత్ చంద్ర IAS అకాడమీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి IAS, IPS, IRS ర్యాంక్స్ మంచి వచ్చాయో, ఏ రకంగా అయితే ఈవెన్ JEE ఎగ్జామ్లో మన రీసెంట్గా విడుదలైన JEEలో కూడా 99.94% వచ్చింది IITలో. నీట్లో కూడా మంచిగా వచ్చాయి. కానీ మీకు తెలిసిన విషయమే, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మన పిల్లలు కొంతమందికి 720కి 7 దాటాయి. అయితే అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏంటంటే లాసెట్ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే IIT చదువుతారో వాళ్ళకి బిట్సాట్, ఎంసెట్, అలాగే IASCR ఎగ్జామ్స్, నైసర్ ఎగ్జామ్ ఉంటుందో అలాగే క్లాట్ చదువుకున్న వాళ్ళకి
క్లాట్తో పాటు ఐలెట్ ఎగ్జామ్, లాసెట్ ఎగ్జామ్ ఇటువంటివి, అలాగే స్లాట్ ఎగ్జామ్ కూడా మేము రాయిస్తూ ఉంటాము. క్లాట్లో నాకు 2000 ర్యాంక్ వచ్చింది సార్, ఓబీసీ కేటగిరీలో. అండ్ తర్వాత ఏపీ లాసెట్ రాశాను, స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. ఫస్ట్లీ డీప్ గ్రాటిట్యూడ్ టు శరత్ సార్, చాలా హెల్ప్ చేశారు సార్, మోరల్ సపోర్ట్. సార్ గురించి చెప్పాలంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్, దగ్గరగా చూసి చెప్తున్నాను, వాళ్ళ కాలేజ్లో చదువుకున్నా అని చెప్పట్లేదు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ మా శరత్ చంద్ర ఫ్యాకల్టీ కూడా చాలా చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్. ఏమైనా సరే సపోర్ట్ చేస్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను అనుకుంటాను. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చెట్ల నరికివేతపై మధ్యంతర ఉపశమనం కల్పించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించిందని పర్యావరణ ప్రేమికులు కాజల్ మహేశ్వరి తెలిపింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం పర్యావరణ సంరక్షణకు గాండి కొడుతుందన్నారు. దీనివల్ల పర్యావరణంలో చోటు చేసుకునే అనేక మార్పులు భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని కాజల్ మహేశ్వరి హెచ్చరించారు. This kind of reduction does not serve the purpose of a eco-sensitive zone. Now, what is a eco-sensitive zone? I want you all to understand this, okay? And please, everyone, I need your attention. I want you to understand what is an eco-sensitive zone. When all of you make a house, don't you all have a setback, right? Do you all make your house tuck to the boundary of your neighbor, wall to wall? There is a setback. There is a purpose of a setback. Our KBR park deserves the same setback. This setback is supposed to act as a buffer zone, a shock absorber. And this shock absorber and buffer zone is not something that we are randomly asking for. Whenever this is as per the environmental policy planning across the world. వికారాబాద్ జిల్లా యారాల పీఎం శ్రీ పాఠశాల సృజనాత్మకతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. జిల్లా విద్యాశాఖ ఆదేశాలతో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తూ బ్రహ్మాండంగా సాగుతోంది. ఈ క్యాంపులు 15 రోజుల పాటు కొనసాగనుందని ఎంఈఓ మహిపాల్ రెడ్డి అన్నారు. ఇండోర్ గేమ్స్, దేశభక్తి గేయాలు, చుతిరాతతో పాటు పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు అవగాహన కలుగుతుందన్నారు. ఈ క్యాంప్ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం బయటపడుతుందన్నారు ఎంఈఓ మహిపాల్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో పీఎం శ్రీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయండి. ఈ సమ్మర్ క్యాంపుకు మే నెల 11వ తేదీ నుంచి 25 వరకు అయితే మేము మా ఒక కార్యాచరణ ప్రణాళిక చేసుకున్నాం. ఇక్కడ స్థానిక హెడ్ మాస్టర్ సిద్ధరామేశ్వర్ గారు, మండల విద్యాశాఖ కలిసి ఇక్కడ 4 టీచర్లను అపాయింట్ చేసి 100 పిల్లల్ని నమోదు చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిల్లలందరికీ కూడా తెలుగు, హిందీ, ఆంగ్లము 3 భాషల్లో చేతి వ్రాత, అలాగే ఎక్సర్సైజు, యోగా, ధ్యానము, తర్వాత అలాగే కూచిపూడి నృత్యము. దీనికోసం కానీ పిల్లల లోపల హస్తకళలు నైపుణ్యాన్ని పెంచడానికి కోసం కానీ వాళ్ళలో నిన్న ఇంద్రజాల ప్రదర్శన జోషి విశ్వనాథం గారితో నిర్వహించడం జరిగింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను, అలాగే దేశభక్తి గేయాన్ని నేర్చుకున్నాను. అలాగే ఇక్కడ డే బై డే క్లాసికల్ డ్యాన్స్, అలాగే డ్రాయింగ్, పేపర్తోని ఫ్లవర్స్ చేసుడు అన్నీ నేర్పించారు ఇక్కడ టీచర్స్. ఎంఈఓ సార్ అందరూ చాలా బాగా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుర్రు. కాబట్టి మేము చాలా నేర్చుకున్నాం ఇక్కడికి నుంచి. ఇంకా ఈరోజు నిన్న మా దగ్గర మెజిషియన్ వచ్చారు. ఈరోజు కుండలు ఎలా, చేతి వృత్తులు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. రేపు బుట్ట అల్లుడు నేర్చుకుంటాం. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆన్లైన్లో మందుల విక్రయాలను, అలాగే నకిలీ మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో రేపు మెడికల్ షాపులు మూతపడనున్నాయి. పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న డిస్కౌంట్ల వల్ల సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి నెలకొంటుందని మెడికల్ షాప్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు.
ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే అమ్ముతున్నారు. అందులో మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ మెడిసిన్స్ ఆన్లైన్లో అమ్ముతున్నందుకు మెడికల్ షాప్స్ వాళ్ళంతా కూడా రేపు ఒక్క రోజునైతే సమ్మె చేయనున్నారు. ఈ ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకూడదు అంటూ దాన్ని వ్యతిరేకిస్తూ కూడా మెడికల్ షాప్స్ ఓనర్స్ అందరూ కూడా సమ్మె చేయనున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మె జరుగుతోంది. అయితే దీనివల్ల సుమారు 12 లక్షలకు పైగా ఫార్మసీస్ అయితే ఒక్క రోజు పాటు అయితే మూతపడనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఢిల్లీలోని రిటైర్డ్ డిస్ట్రిబ్యూషన్ కెమిస్ట్ అలయన్స్ మద్దతుతో అయితే ఈ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరైతే అంటే చిన్న స్థానిక మెడికల్ షాప్లకు నష్టం కలిగిస్తున్నారని, అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళంతా కూడా ఆన్లైన్లో ఈ మెడిసిన్స్ని అమ్మడం ద్వారా ఇలా స్థానికంగా ఉన్న మెడికల్ షాప్స్కి ఎవరు రాక ఆ మెడిసిన్ ఆ విధంగా అలాగే ఉండిపోతుందంటూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇలా రేపు ఒక్కరోజు మాత్రం ఈ సమ్మె చేయనున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ మెడికల్ షాప్ల వల్ల ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వల్ల ఇలా మెడికల్ షాప్కి నష్టం కలిగిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అంటే కోవిడ్ టైంలో ప్రారంభమైన ఆన్లైన్ ఫార్మసీ ఇప్పటికీ సరైన నియంత్రణ లేకుండానే పనిచేస్తున్నాయంటూ కెమిస్ట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. భారీ డిస్కౌంట్లు, ఇంటి దగ్గరికే మందులు డెలివరీ చేయడం వంటి సౌకర్యాల వల్ల చుట్టుపక్కల ఉన్న ఈ మెడికల్ షాప్స్ ఎవరికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఎంతో నష్టం కలుగుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మెడిసిన్స్ అనేవి సాధారణంగా ఒక డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ద్వారా రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల పర్యవేక్షణలో అవసరమైన చోట సరైన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా అయితే మెడిసిన్స్ ఇవ్వడం ఉంటుంది. కానీ ఆన్లైన్లో విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఇలా మెడిసిన్ని కొనుగోలు చేస్తున్నారు అంటూ కూడా ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా 12 లక్షలకు పైగా ఫార్మసీస్ అయితే రేపు మూతపడనున్నాయి. ఇదంతా కూడా మొత్తంగా చూసుకుంటే చిన్న చిన్న మెడికల్ షాప్స్ కూడా ప్రతిదీ కూడా రేపు ఒక్కరోజు మాత్రం దేశవ్యాప్తంగా 12 లక్షల పైగా మెడికల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వనున్నాయి. ఈ సమ్మె వాళ్ళు చేసే సమ్మె కారణంగా వాళ్ళకి ఎంతో కొంత అంటే ఎట్లాంటి నష్టం వాటిల్లకుండా గవర్నమెంట్ వారిపైన దృష్టి సారించి వారికి ఉన్న కష్టాలను తీర్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమన్న ఉద్దేశంతో అయితే రేపు సమ్మె జరగనుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అలెక్య, HMTV హైదరాబాద్. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారంతో జలమండలి ఇంజనీరింగ్ విభాగం జనరల్ మేనేజింగ్ కుమార్ ఇంట్లో ఉదయం నుండి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో మల్లాపూర్లోని తన నివాసంతో పాటు 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. కూడబెట్టిన ఆస్తుల విలువ దాదాపు 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. హైదరాబాద్ జలమండలిలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి అనంత లక్ష్మీ కుమార్ నివాసంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. అయితే పక్కా సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఏకకాలంలో 8 ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళందరి నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నదైతే మల్లాపూర్లోని ఆయన నివాసం వద్ద కూడా ఏసీబీ అధికారులు అయితే ఉదయం నుంచి కూడా దాదాపు 11-12 గంటలుగా కూడా అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా దాదాపు 1.5 కోటి వరకు కూడా లిక్విడ్ క్యాష్ను ఇక్కడ గుర్తించారు. అదేవిధంగా లిక్విడ్ క్యాష్తో పాటు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కావచ్చు, అదేవిధంగా కేజీల కొద్దీ వెండి ఆభరణాలు కూడా మనం గుర్తించినటువంటి ఇక్కడ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బంగారపు కొలిచే తూనికలకు సంబంధించి కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా డబ్బులు లెక్క పెట్టడానికి ఉదయాన్నే కౌంటింగ్ మిషన్లు కూడా వచ్చాయి. మొత్తం ఏకకాలంలో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాదాపు 12 గంటలుగా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం తనిఖీల్లో బయటపడ్డటువంటి వస్తువులన్నింటికి సంబంధించి వివరాలన్నింటినీ కూడా అధికారులు ల్యాప్టాప్లో ఫుల్ చేసినట్టు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా ప్రస్తుతం మనం ఆయన నివాసంలో ఉన్నటువంటి 2nd ఫ్లోర్లోని ప్రాంతం. ఇక్కడ ఏసీబీ అధికారులు మాత్రం పూర్తిగా సోదాలు కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కొనసాగినటువంటి సిచ్యువేషన్ అదే మొత్తంగా బ్యాంకు పత్రాలు కావచ్చు, అదేవిధంగా పలు పత్రాలకు సంబంధించి కూడా పలు కాగితాలు కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, ల్యాండ్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇక్కడ చూస్తూ మొత్తం ల్యాప్టాప్లో కూడా భద్రపరుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రామిసరీ నోట్లకు సంబంధించి కూడా కొన్ని వివరాలు బయటపడ్డట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈయన నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల కావచ్చు, అదేవిధంగా బంధువుల నివాసాలు కూడా మొత్తం ఏకకాలంలో 8 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 2 కార్లకు సంబంధించినటువంటి 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అనంత లక్ష్మీరాయ్ భార్యను కూడా బ్యాంకుకు పంపించారు. ముఖ్యంగా ఆయనకు ఈ మల్లాపూర్ ఆచారంపల్లిలో
దాదాపు 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ బ్యాంక్ అకౌంట్లో కూడా లాకర్లకు సంబంధించి కూడా అక్కడ ఎంత మేరకు డబ్బులు దాచిపెట్టారు, ఎంత మేరకు బంగారం దాచిపెట్టారు అనేది కూడా పోలీసులు తమ విచారణ దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏసీబీ అధికారులకు సంబంధించి ఇప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఆ బ్యాంకు వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలిసిన అక్కడ లాకర్లు కూడా పూర్తిగా ఓపెన్ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున కూడా అవినీతి డబ్బుకు సంబంధించి కూడా బయటకు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు మొత్తం ఈ సోదాల్లో మాత్రం ప్రాథమికంగా మధ్యాహ్నం వరకు కూడా 100 కోట్ల రూపాయల వరకు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు మాత్రం దాదాపు 150 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు అన్నిటి కూడా గుర్తించడం జరిగింది. మొత్తం 150 కోట్ల రూపాయల మీద అవినీతి జరిగిందనేది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా జలమండలి జనరల్ మేనేజర్గా మాత్రం దాదాపు 2 ఏళ్ల క్రితమే బాధ్యతలు చేపట్టారు. అయితే అంతకుముందు కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లో పనిచేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి అయితే ఇంత డబ్బు ఎలా సంపాదించడం అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసిన తర్వాత మాత్రం ఇంకా పూర్తి వివరాలు అయితే బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కావచ్చు, కేజీల కొద్ది వెండి కూడా మనకు అక్కడ దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. సుమారు మొత్తం దాదాపు ఈ కేవలం ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అయితే అంచనా వేశారు. అయితే పూర్తి వివరాలు వెల్లడించేందుకు మాత్రం మరికాస్త సమయం పడుతుంది అయితే చెప్తారు. అయితే రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జలమండలి ఎండీని కూడా అక్కడ కూర్చోబెట్టుకుని మరి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా పూర్తిగా ఇవన్నింటినీ కూడా భద్రపరుస్తారు. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ చేసిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అయితే గతంలో పనిచేసినటువంటి శాఖల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి ఎవరినైనా బెదిరించి ఇంత మేర డబ్బులు సంపాదించారా, ఎక్కడెక్కడ తీసుకున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. ఆ తర్వాత అయితే కొద్దిసేపటి క్రితమే వాళ్ళ భార్యను కూడా బ్యాంకుకు పంపించడం జరిగింది. అక్కడ లాకర్లను కూడా ఓపెన్ చేసిన తర్వాత ఆ లాకర్లో ఎంత మేర డబ్బు ఉంది, ఎన్ని వరకు బంగారు ఆభరణాలు ఉన్నాయి కూడా వాటన్నింటినీ కూడా గుర్తిస్తారు. ఆ గుర్తించిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే ఏసీబీ అధికారులు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఒక జలమండలిలో జనరల్ మేనేజర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి దగ్గర దాదాపు 100 నుంచి 150 కోట్ల రూపాయల మేర డబ్బులు ఏసీబీ అధికారులు పట్టుబడడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఇంత మేర అక్రమ ఆస్తులు ఏ విధంగా సంపాదించారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు ఏసీబీ అధికారులు. అయితే ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఏదైతే ఉదయం నుంచి దాదాపు 12 గంటలుగా కూడా ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి వరకు కూడా పూర్తిగా సోదాలు ముగిసిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు అయితే బయలుపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రాథమికంగా మాత్రం 150 కోట్ల రూపాయల మేర అక్రమ ఆస్తులు గుర్తించినట్టయితే ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అరుణ్, HMTV, హైదరాబాద్. తెలంగాణ పర్యాటక అందాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక కళా వైభవాన్ని తెలిపించే విధంగా రవీంద్ర భారతిలో వాల్ పెయింటింగ్స్ వేస్తున్నారు. అంతరించిపోతున్న కళ గురించి నేటి తరానికి తెలియజేయడమే ముఖ్య లక్ష్యంగా పెయింటింగ్స్ వేస్తున్నట్టు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ పర్యాటక సోయగాన్ని ప్రస్ఫుటించే విధంగా, తెలంగాణ సాంస్కృతిక కళలను ప్రతిబింబించే విధంగా రవీంద్ర భారతి గోడలను ముస్తాబు చేస్తూ ఉన్నారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు లక్ష్మారెడ్డి. మనం ఒక్కసారి విజువల్స్లో ఈ గోడని చూడొచ్చు. తెలంగాణ జీవనశైలి, సాంస్కృతిక వైభవం, పర్యాటక అందాలన్నీ కూడా ఈ గోడ పైన మనకు కనిపిస్తున్నాయి విజువల్స్లో. ఇప్పుడు లేని కళలు, కొన్ని అంతరించిపోయే కళలు కూడా ఈ గోడ పైన కనిపించే విధంగా నేటి తరానికి ఈ కళల గురించి, మన తెలంగాణ వైభవం గురించి, మన తెలంగాణ పర్యాటక అందాల గురించి తెలిపే విధంగా అయితే ఎంతో అద్భుతంగా ఈ గోడలని ముస్తాబు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. మన యాదగిరి గుట్ట కావచ్చు, దీంతో పాటు హైదరాబాద్లో పర్యాటక ప్రాంతాలంటే గుర్తుకు వచ్చేది గోల్కొండ, చార్మినార్, వాటిని కూడా ఈ గోడ పైన పెయింటింగ్ వేశారు. దీంతో పాటు మన తెలంగాణ అంటేనే సాంస్కృతిక కళలకు నిలయం. అలాంటి ఎన్నో రకాల తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో రకాల కళలకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఇక్కడ ఈ గోడ మీద అద్భుతంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మన బోనాలు, మన బతుకమ్మ, మన సాంస్కృతిక వైభవానికి, మన సాంప్రదాయానికి ప్రతీక ఈ పండుగలు. ఈ పండుగలకు సంబంధించినటువంటి బొమ్మలు కూడా ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. కాకతీయ కళా తోరణం ఇది. ఈ తోరణం కింద భాగవతాన్ని రచిస్తున్నటువంటి బమ్మెర పోతన ఈ అద్భుతమైనటువంటి పెయింటింగ్ వచ్చినటువంటి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంటే ఈ రవీంద్ర భారతికి ప్రతినిత్యం ఎంతోమంది కళాకారులు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఇదొక సెల్ఫీ స్పాట్గా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా అయితే ఈ గోడను ముస్తాబు చేస్తూ ఉన్నారు.
మన సాంస్కృతిక కళలైనటువంటి డోలు డప్పు శబ్దాలకు సంబంధించినటువంటి విజువల్స్, దీంతో పాటు చిందు యక్షగానానికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఎన్నో రకాల పెయింటింగ్స్ అయితే ఇక్కడ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు ఒక చిన్నారి ఉన్నారు, డాన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సో తనలా ముస్తాబైనటువంటి పెయింటింగ్ చూసి ఇక్కడ సెల్ఫీ కూడా దిగారు. తనతో మాట్లాడదాం. హాయ్, నీ పేరు? నా పేరు వర్ణిక చౌదరి. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం డాన్స్ చేసావు ఇక్కడ? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఇక్కడికి ముద్దుగడేశ్వర సాంగ్ వేయడానికి వచ్చాను. గతంలో ఈ రవీంద్ర భారతి ప్రాంగణంలోనే సాహిత్య అకాడమీ కార్యదర్శిగా కూడా పనిచేశాను. రవీంద్ర భారతి కేంద్రంగా ఉండే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా సెప్టెంబర్ నెలలో వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాల్ పెయింట్ ఒకటి చాలా బలహీనంగా, చాలా పాతకాలంగా కనిపించింది. దాన్ని ఎలాగైనా మార్పించాలని, దాన్ని ఒక సర్వాంగ సుందరమైన కళా చిత్రాన్ని అక్కడ వేయించాలని అనుకున్నాను. అనేక కారణాల వల్ల, అంటే నిజానికి బతుకమ్మ, ఉగాది లాంటి ప్రభుత్వ పండగలతో పాటు వివిధ మహానాయకుల బర్త్డేలు, తర్వాత వారి మరణించిన సెలబ్రేషన్స్ అవన్నీ చేయడం వల్ల ఈ కళా చిత్రాన్ని ఇక్కడ పెయింట్ చేయించడంలో కొంత ఆలస్యం జరిగింది. కానీ ఇందులో జానపద కళలకు, శాస్త్రీయ కళలకు, ధార్మిక స్థలాలకు, తర్వాత చారిత్రక ప్రాంతాలకు ఒక స్థానం కల్పిస్తూ ఒక పెద్ద వాల్ పెయింట్ వేయడం జరిగింది. ఈ పెయింట్ వేసిన వారు కూడా అంబాజీ గారు, చాలా ప్రఖ్యాత చిత్రకారులు. ఆయన దర్శకత్వంలో ఒక 10 మంది చాలా జాగ్రత్తగా ఇట్లాంటి పెయింట్ ఒక 10-15 రోజులకు పైగా వేయడం జరిగింది. ఈ పెయింట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తమ సెల్ఫీ సెంటర్గా భావించుకునే విధంగా వేయాలని అనుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బట్టి, కళాకారులు దాని మీద చూపిస్తున్న ఆసక్తిని బట్టి మేము ఆ పని చేయడంలో సక్సెస్ అయ్యామని అనిపిస్తుంది. పర్యాటక పరంగా చూస్తే ఒకవైపు యాదగిరి నరసన్నది, మరోవైపు గోల్కొండ కోట, తర్వాత చార్మినగర్, తర్వాత మెదక్ చర్చ్, ఇట్లా అనేకతో పాటు మళ్ళీ పండుగలకు వచ్చినప్పుడు బతుకమ్మ, బోనాలుతో పాటు అనేక పండుగలకు సంబంధించిన విషయాలున్నాయి. తర్వాత బుర్రకథ, ఒగ్గు కథ, కొబ్బుకోయ, గుస్సాడి, లంబాడి, ఇట్లా తర్వాత పేరణి, తెలంగాణ నృత్యం ఏదంటే పేరణి, ఇట్లా అనేక ఇక్కడ మీకు ఇవన్నీ కూడా ఈ వాల్ మీద నీకు అనేక చిత్రాలు, తర్వాత కిన్నెర, అనేక చిత్రాలు ఈ వాల్ మీద కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలందరూ కూడా, యువతీ యువకులకు కూడా ఇదంతా ఈ తెలంగాణలో మనకి ఇన్ని కళారూపాలు ఉన్నాయని ఒక గుర్తు చేసుకోవడం కోసం, వాళ్ళకు ఒక ఫోటో దిగడం కోసం కూడా ఈ వాల్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఆ విధంగానే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈ విధంగా ఈ వాల్కి పెయింటింగ్ చేసింది. దీనివల్ల చాలామంది కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగడానికి చాలా ఆతృత పడుతున్నారు. సాయంకాలం పూట ఇదంతా కొంచెం కోలాహలంగానే కనిపిస్తుంటుంది వాతావరణం కూడా. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కళలు ఉన్నాయో, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేది ఒకే గోడ మీద తెలిసే విధంగా అద్భుతంగా అయితే ఈ గోడను ముస్తాబు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు కావచ్చు, వారితో పాటు వచ్చినటువంటి విజిటర్స్ అంతా కూడా ఇక్కడ చూసి దీన్ని ఒక సెల్ఫీ పాయింట్ లాగా భావించి కూడా ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నేటి తరానికి మన పర్యాటక సోయగాన్ని గురించి తెలియజేయడం, అదేవిధంగా మన కళలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని గురించి తెలియజేయడం కోసము ఈ గోడను అందంగా, సుందరంగా ముస్తాబు చేసినట్లుగా కూడా మనకు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఇప్పుడు నత్తనడకన సాగుతోంది. పారడైజ్ జంక్షన్ నుంచి సామీర్పేట్ వరకు నిర్మించి తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. 2 ఏళ్ల క్రితమే ప్రణాళికలు సిద్ధమైన క్షేత్రస్థాయిలో అడుగులు ముందుకు పడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు.
హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు చేపట్టిన ఎలివేటర్ కారిడార్ పనులు అయితే నత్తనడక సాగుతున్నాయి. దాదాపుగా 18 కిలోమీటర్ల వరకు కూడా ఈ కారిడార్ నిర్మాణం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే భూసేకరణ పనుల్లో అయితే కాస్త ఆలస్యం జరుగుతుందని అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా ఈ మార్గంలోని రక్షణ శాఖ భూముల సేకరణ అయితే తుది దశకైతే చేరుకుంది. కానీ ప్రైవేటు వ్యక్తులకి చెందిన భూములపై కూడా కొంత ఆలస్యం జరుగుతుందని అయితే అధికారులు అంటున్నారు. హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్ పరిధిలో కూడా ఈ మార్గం ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని కూడా ఇప్పుడు చర్చ సాగుతుంది. అయితే ఈ మార్గంలో భూ సామర్థ్య పరీక్షలను హెచ్ఎండిఏ ఇదివరకే పూర్తి చేసింది. సికింద్రాబాద్ నుంచి కూడా షామీర్పేట్ మేడ్చల్ మార్గాల్లో 2 బ్రిడ్జిల నిర్మాణానికి అయితే ప్రణాళికలు రూపొందించారు. మేడ్చల్ రూట్లో కూడా డైరీ ఫార్మ్ బ్రిడ్జి పనులు అయితే కొనసాగుతున్నాయి. షామీర్పేట్ స్టీల్ బ్రిడ్జికి అయితే గ్రహణం పట్టుకుందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూమ్కుంట మీదుగా కూడా షామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఈ ఎలివేటర్ స్టీల్ బ్రిడ్జ్ కారిడార్ని అయితే నిర్మిస్తున్నారు. ప్యారడైజ్ నుంచి వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా వరకు ఉన్న మార్గం అంతా కూడా హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో అయితే ఉంది. తిరుమలగిరి నుంచి కూడా షామీర్పేట్ వరకు ఉన్న మార్గం అంతా మేడ్చల్ కలెక్టరేట్ పరిధిలో అయితే ఉంది. 2 జిల్లాల అధికారులు భూసేకరణ పనులు అయితే చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే కూడా ఇప్పటి వరకు 2 జిల్లాల్లో 3 కలెక్టరేట్ల చొప్పున కూడా బదిలీ అయ్యారు. రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే భూసేకరణ విషయంలో అయితే ఆలస్యం నెలకొందని కూడా అభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం కూడా దాదాపుగా 8.35 కిలోమీటర్ల మార్గంలో కూడా 114.50 ఎకరాల రక్షణ శాఖ భూములను అయితే సేకరణ అయితే తుది దశకు చేరుకుంది. కానీ మరో 8.35 కిలోమీటర్ల మార్గంలో సేకరించాల్సిన 78.33 ఎకరాల ప్రైవేట్ భూములపై కూడా నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు అధికారులతో తెలుపుతున్నారు. రెవెన్యూ అధికారులు ఈ భూమిని సేకరించి హెచ్ఎండిఏకి అందిస్తే సుమారుగా 987 ప్రైవేట్ ఆస్తులను తొలగించి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. హెచ్ఎండిఏ కూడా దాదాపుగా 4.268 కోట్ల రూపాయల అంచనా అయితే వేస్తుంది. దీనికంతా కూడా అయితే ప్యారడైజ్ జంక్షన్ నుంచి కూడా షామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.18 కిలోమీటర్ల దూరం చేపడుతున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా 11.52 కిలోమీటర్ల ఎలివేటర్ కారిడార్ అయితే ఉంటుంది. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వద్ద అయితే 6 లైన్లతో భూమార్గంలో టన్నెల్ అయితే నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్ దగ్గర వాహనాల బ్రిడ్జ్ పైకి ప్రవేశించేందుకు కూడా నిశ్రమించేందుకు కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్లు కూడా ఉంటాయి. నగరాన్ని రాజీవ్ రహదారికి అనుసంధానం చేసేందుకైతే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సికింద్రాబాద్ నుంచి కూడా కరీంనగర్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సులభతరం అయితే కానున్నాయి. మరోవైపు ప్యారడైజ్ జంక్షన్ నుంచి కూడా మేడ్చల్ రూట్లో డైరీ ఫామ్ వరకు 5.40 కిలోమీటర్ల వరకు చేపట్టిన ఎలివేటర్ కారిడార్ పనులు అయితే కొనసాగుతున్నాయి. కానీ తాడ్బాన్, బోయిన్పల్లి మీదుగా డైరీ ఫామ్ వరకు నిర్మించనున్న ఈ రూట్లో కూడా బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా 600 మీటర్ల టన్నెల్ అయితే రానుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికైతే దాదాపుగా 1.48 కోట్ల ఖర్చు అయితే కానుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం నుంచి కూడా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలంటే, ముఖ్యంగా కరీంనగర్ సైడు ఉత్తర తెలంగాణ వైపు వెళ్ళాలంటే కూడా ఈ ట్రాఫిక్లో గంటల కొద్ది సమయం వృధా అవుతుంటుంది. అలాంటిది ఈ ప్రాజెక్టు కనుక ఎంత త్వరగా అంటే అంత త్వరగా పూర్తయినట్లయితే కూడా ఇటువైపు ట్రాఫిక్ చిక్కులు తగ్గడంతో పాటు ఇటు వాహనదారులు కూడా సులభంగా తమ మార్గాన్ని చేరుకుంటారు. విడుదల రవితో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.